ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం. తిరుపతి గారు టీపీడీఎఫ్ నాయకులు తిరుపతి గారు ఉన్నారు. తిరుపతి గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ వేణుగోపాల్ గారు ఈ ఈహెచ్ఎస్తో పాటు రెండు ఇంట్రెస్టింగ్ అంశాలు తీసుకొచ్చారు. ప్రధానంగా టీచర్లను మనం ఎందుకు, అంటే ఆయన కొంచెం నీట్గా చెప్పారు, నేను కొంచెం పచ్చిగా చెప్తున్నా, మనం ఎందుకు అన్నిటికీ బెగ్ చేసుకోవాల్సిన పరిస్థితి, ప్రభుత్వాన్ని ప్రతిదాని కోసం, పీఆర్సీ కోసం, లేకపోతే ఈహెచ్ఎస్ కోసం, లేకపోతే డిఆర్ కోసం, అన్ని కోసం మనం ఎందుకు బెగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది మనలో లోపమా, లేకపోతే ఎందుకు మనం చులకనైపోయాం ప్రభుత్వానికి? ఒకటి. తర్వాత మన అజెండాలో రకరకాల అంశాలు ఉంటున్నాయి, కానీ ఎక్కడా కూడా సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ అనే అంశం మన ఎజెండాలో లేదు. స్కూల్స్ క్లోజ్ అవడానికి కూడా మనం కూడా కొంత కారణమా అని అడుగుతున్నారు. ఏమంటారు మీరు దానికి? నమస్తే సార్. నమస్తే. ముందుగా స్వతంత్ర టీవీ వారికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద చర్చను కొనసాగిస్తూ నిర్వహిస్తున్నందుకు మీకు టీపీటీఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ప్రధానంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో ఆకాంక్షలు ఆశయాలతోటి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం పొందింది. కనీసంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించవలేదు. ఇవాళ ఎంతోగానో మెరుగ్గా కొనసాగుతుందనేటువంటి ఆశతోటి ఎదురు చూసినటువంటి విద్యార్థులకు, ప్రజలకు, ఉపాధ్యాయులకు విద్యారంగంలో ఏమాత్రం మార్పులు తీసుకురాకుండా విద్యారంగంలో పూర్తిగా ఒక విధ్వంసాన్ని సృష్టించినటువంటి చరిత్రను మనం గత 10 ఏళ్లలో చూసినాం. ఆ తదనంతరము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో ఉపాధ్యాయులకు, ప్రజలకు, విద్యారంగం పట్ల అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ సమస్యను మేము వెంటనే అంతం చేస్తామని చెప్పారు. దాంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను వెంటనే విడుదల చేస్తాము. ఇవాళ పిఆర్సీని 6 నెలల్లో అమలు చేస్తామని ప్రకటించిండ్రు. దీంతో పాటుగా ఇవాళ పాఠశాలలు మూసివేయడం ఏంది, పాఠశాలలు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలి కదా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాలను మేము నెలకొల్పుతాము, మళ్ళీ పునరుద్ధరిస్తాము మూసివేసినటువంటి పాఠశాలని స్వయంగా మొత్తం తెలంగాణ సమాజం ముందే తెలియజెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఇక్కడ హన్మకొండలో ఒక ధర్నా సమావేశానికి హాజరయ్యి ఒక ఛాయ్ తాగేటువంటి లోపలనే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పినటువంటి వారు ఇవాళ అధికారంలోకి ఉండి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేనటువంటి సందర్భం ఉంది. ఇవాళ 25 జీవో విద్యారంగంలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ 25 జీవో ప్రకారము ప్రాథమిక పాఠశాలల్లో పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తప్ప ఇది ఒక అశాస్త్రీయంగా ఉన్నటువంటి జీవో. ఇది హేతుబద్ధీకరణ జీవో అని వాళ్ళ ఉపాధ్యాయుల మీద రుద్దుతూ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇందులో అసలు హేతుబద్ధత లేనటువంటి ఈ జీవో ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వము పదే చెప్తా ఉన్నది, ఉపాధ్యాయులకు నెల 1వ తారీఖునే మేము జీతం ఇస్తా ఉన్నాం, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చినాం, ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది ఈ ప్రభుత్వం చేయొచ్చు, కానీ ఉపాధ్యాయులు పనిచేసిన తర్వాత నెల 1వ తారీఖునే జీతం తీసుకోవడం అనేటువంటిది మా యొక్క హక్కు. అది ఇవాళ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు చేయడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఇంకా ఈ ప్రభుత్వానికి తెలుసో లేదో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నెల కూడా ఉపాధ్యాయులకు ఖాళీలైనటువంటి వెంటనే ప్రమోషన్ల ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేసేటువంటి ఒక విధానం కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేది. ఇప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వము ప్రతి నెల కాదు కదా, ప్రతి సంవత్సరం కూడా ప్రమోషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వము అనేక రకాలైనటువంటి సమస్యలను ఇవాళ తాత్సారం చేస్తూ ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోటి తన ఇంటి వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 1వ తారీఖు నాడు ఉపాధ్యాయులందరికీ, ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తామని స్వయంగా ప్రకటించింది. వెంటనే పిఆర్సీని కూడా అమలు చేస్తామన్నటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అంటే ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మాటను విశ్వాసంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ ఇవాటికి కూడా ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ ఇప్పటికీ ఇవాళ
అమలు కావడం లేదు. రైట్ అండి, రైట్ రైట్. ఒక్క నిమిషం అండి తిరుపతి గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి మాట్లాడదాం. తిరుపతి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం, డిబేట్ కంటిన్యూ చేద్దాం. అంటే ప్రభుత్వం ఎందుకు పర్టికులర్గా ప్రభుత్వ ఉద్యోగులపైన పర్టికులర్ అందులో టీచర్లపైన ఎందుకు వివక్ష చూపిస్తుంది? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? తిరుపతి గారు మీరు కంటిన్యూ చేయండి. సారీ ఇందాక అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్తున్నట్టు, వేణుగోపాల్ ఒక్క నిమిషం అండి, వేణుగోపాల్ గారు సంవత్సరము హేతుబద్ధీకరణ పేరుతోటి చెప్పకుండానే అనేక వేలాది పాఠశాలను ప్రతి సంవత్సరం కూడా మూసివేతకు గురవుతా ఉన్నాయి. అంటే ప్రకటనలు చేయట్లేదు. మేము తిరుపతి గారు ఒక్క నిమిషం, తిరుపతి గారు అంటే అంటే నేను అడుగుతుంది 2 క్వశ్చన్స్. స్కూల్స్ ఏం చేయాలి, ఉద్యోగులకు ఏం చేయాలి? అవును, ఇప్పుడు స్కూల్స్ కు సంబంధించి ఇవాళ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి 10 మంది విద్యార్థులు ఉన్నారు, 20 మంది విద్యార్థులు ఉన్నారు, ఒకరే ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఆ పాఠశాలను ఎట్లా నిర్వహిస్తారు? కాబట్టి అట్లాంటి పాఠశాలలు అవసరం లేదు, ఆ పాఠశాలను మూసివేయాలి, రేషనలైజేషన్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ బుద్ధిజీవులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఎందుకున్నారు? ఆ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంట్ ఎందుకు జరిగింది? అంటే గత కొన్నేళ్లుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు విద్యారంగం పట్ల నిబద్ధత ప్రకటించక, విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి కనీసమైనటువంటి నిధులు కేటాయించక, ఉపాధ్యాయుల యొక్క రిక్రూట్మెంట్ చేయక, ఒకవేళ రిటైర్ అయితే ఆ రిటైర్ అయ్యేటువంటి పోస్టును వెనువెంటనే నింపక, అనేక రకాలైనటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఇవాళ ప్రభుత్వ విద్య మీద ప్రజలకు ఒక విశ్వాసం కోల్పోయి ఆల్టర్నేట్ గా వాళ్ళు ప్రైవేటు విద్య వైపు వెళ్తా ఉన్నారు. ఇవాళ పాఠశాలలను మూసివేయాలని ఇవాళ మనం కూడా ఒక 10 మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాల ఎట్లా నడుస్తుందని వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలుగా కూడా అక్కడక్కడ మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ 10 మంది విద్యార్థులు ఎందుకు ఉన్నారు అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి రీసెర్చ్ చేయకుండా ఆ పాఠశాలను మూసివేయడం వల్ల అక్కడ నిరుపేదలైనటువంటి విద్యార్థులకు విద్య అందకుండా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మీరు చూడండి, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా విద్యారంగానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సరి అయినటువంటి నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. కానీ నిజానికి ఇవాళ ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు 8.22% మాత్రమే. అంటే సగానికి సగం తగ్గినాయి. ఇవాళ పాఠశాలను కనుక చూస్తే 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా కనీసము పెయింట్ వేయనటువంటి పరిస్థితులు, కనీసం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో టాయిలెట్స్ నిర్వహణ చేయలేనటువంటి పరిస్థితులు, తరగతికి గదికి ఒక టీచరు, తరగతికి ఒక గది లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇట్లా ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ప్రజలు మన ప్రభుత్వ విద్య పట్ల ఎట్లా విశ్వాసాన్ని కలగజేసి మన పాఠశాలలకు విద్యార్థులను పంపుతారు? ఇవాళ మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా అనేక సంవత్సరాలుగా మాకున్నటువంటి అవగాహన మేరకు ఇవాళ విద్యారంగం ఉండాలన్నా, ఉపాధ్యాయులు ఈ రంగంలో పనిచేయాలన్నా ప్రభుత్వ బడి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ బడి ఉంటేనే ఈ ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ఒక సమానమైనటువంటి విద్య అందుతుంది. ఇప్పటికే మీరు చూడండి, ప్రభుత్వమే ఇవాళ ఒక బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందించాలి. కానీ ప్రభుత్వము ఇవాళ ఒకవైపు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక ఎమ్మెల్సీ గారి యొక్క ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి ప్రైవేటు పాఠశాలను ప్రారంభిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమి ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నట్టు? అంటే ప్రజలను ప్రైవేటు పాఠశాలకు మళ్ళిస్తూ ఉన్నాడా, లేదా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసే దిశగా ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అతను కూడా మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీ అయి ఉండి ఒక ప్రైవేటు పాఠశాలను స్థాపించి ఆ ప్రైవేటు పాఠశాలను ప్రారంభిస్తే ముఖ్యమంత్రి గారు పోవడం అంటే ఇవాళ ఈ పాలకులు ఎవరైనా కూడా ప్రభుత్వ విద్య పట్ల వారి యొక్క విధానాలు మొత్తం ప్రైవేటు పరం చేయడానికే సిద్ధంగా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ప్రజలను మమేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ విద్యను కాపాడితేనే ఇవాళ మనం అందరం కూడా ఇవాళ ఒక సమానమైనటువంటి అవకాశాలతోటి బతకగలుగుతాం అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం. గత సంవత్సరము మొన్న జూన్ 5 నాడు కూడా ముఖ్యమంత్రి గారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను కుదించి 4,000 ప్రభుత్వ పాఠశాలకు చేస్తాము, కనీసం 24,000 పాఠశాలను మేము మొత్తం మూసివేస్తాము అనేటువంటి పద్ధతిలో బెంగళూరులో జరిగినటువంటి ఒక చర్చలో మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మేము దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ఒక జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలన్నా,
విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలన్నా ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు తిరుపతి గారు ఒక్క నిమిషం. ఆ తిరుపతి గారు ఒక్క నిమిషం. విద్యారంగంలో సంఘాలు కాబట్టి నిజాయితీగా ఉపాధ్యాయుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ మా మీద ఉంది. తిరుపతి గారు ఒక్క నిమిషం అండి. ఇవాళ పౌర తిరుపతి గారు. సమాజం ప్రజలను తిరుపతి గారు ఒక్క నిమిషం. చైతన్యం తిరుపతి చేసి గారు. ఈ ప్రభుత్వ విద్యను కాపాడుకోవడంలో ఈ విద్యా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. ఆ విద్యా ఉద్యమాన్ని ఇవాళ నిరంతరం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి గారు ఇవాళ రాష్ట్ర వినిపిస్తుందా నా వాయిస్? ప్రభుత్వం కాదు, తిరుపతి గారు రాష్ట్ర ఒక్క ప్రభుత్వం నిమిషం. కాదు, తిరుపతి కేంద్ర గారు ప్రభుత్వం కూడా ఇవాళ మొత్తం విద్యారంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకువచ్చి ఇవాళ ఒక రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా పాఠశాల ప్రభుత్వ పాఠశాల మూసివేతకు అన్ని రకాల ప్రభుత్వాలు ఇవాళ అదే పనిని కొనసాగిస్తూ right. ఉన్నాయి. తిరుపతి గారు దానికి తిరుపతి వ్యతిరేకంగా గారు. ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా కొట్లాడాల్సినటువంటి ఒక అవసరం, ఒక తక్షణమైనటువంటి కర్తవ్యం అయితే మన మీద ఉంది.